తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. సీఎం విజయ్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్పై తంజావూరులో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై 6 సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. కేసు నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనకు వ్యతిరేకంగా టీవీకే కార్యకర్తలు ఆందోళన చేపట్టి నివాసాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. తాజా పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరితంగా ఉంది. ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపేరని డీఎంకే నేతలు మండిపడుతున్నారు. అధికార పక్షాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఈ చర్య తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. రైట్, ఇక తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, నిన్న జరిగినటువంటి సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ముఖ్యంగా అటు డిఎంకే ఇటు టీవీకే పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర వివాదం అయితే నెలకొంటా ఉంది. ఈ క్రమంలోనే తంజావూరు తూర్పు పోలీసులు దాదాపు 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి తంజావూరు పోలీసులు ఇవాళ ఉదయం నోటీస్ ఇచ్చి చెన్నైలోని నీలకమల్ నివాసంలో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలోనే డిఎంకే పార్టీ శ్రేణులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొనింది. ఇలాంటి పరిస్థితుల క్రమంలోనే పోలీసులు అధిక సంఖ్యలో మోహరించి అరెస్ట్ చేసి తంజావూరు తూర్పు పోలీస్ స్టేషన్ అయితే తరలించారు ఉదయనిధి స్టాలిన్ ని. అయితే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం వేసింది. రాష్ట్రంలో అటు టీవీకే ఇటు డిఎంకే కార్యకర్తల మధ్య తీవ్ర వైరం అయితే నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఓవైపు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇప్పుడు కాసేపు క్రితమే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా చెన్నైలోని హైకోర్టు కూడా స్వీకరించి విచారణ చేపడుతూ వస్తా ఉంది. అయితే ఇది ఇలా ఉండగా ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి పదే టీవీకే పార్టీ శ్రేణులందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం విజయ్ కి క్షమాపణ చెప్పాలి అనే ధోరణిలో నిరసనలు వ్యక్తం అవుతున్న క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అలజడి జరుగుతుందని చెప్పి కూడా తీవ్రంగా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఒక దశలో కొన్ని వాహనాలు కూడా ధ్వంసం చేసినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. డిఎంకేకి చెందినటువంటి వాహనాలను పోలీసుల వాహనాలను కూడా ధ్వంసం చేశారని చెప్పి కూడా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించేందుకు కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు. అయితే ఈ లోపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వస్తే సమస్యకు సద్దుమణుతుందనే భావనతో పోలీసు యంత్రాంగం కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇరు పార్టీల మధ్య తీవ్ర అలజడైతే నెలకొనింది. అటు టీవీకే ఇటు డిఎంకే పార్టీల మధ్య రాష్ట్రంలో రాజకీయపరమైన వైర్యం అయితే మరీ ఎక్కువైందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.